నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. చంద్రబాబు నాయుడు గారి టైం బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జైలుకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంకా జైలుకి వెళ్ళే పరిస్థితులే ఉన్నాయన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఏ రకంగా చూసినా కూడా దాన్ని ఇంకా జైలుకి ఈ తర్వాత ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జైలుకి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? సో ఒకటి ఈ విషయం మనం విశ్లేషణ చేసేదానికన్నా కూడా జస్ట్ ఒక 4 days బ్యాక్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి ఒక అభిప్రాయానికి రావచ్చు. సో అలాంటి కామెంట్స్ అంతకుముందు కూడా చేశారు. బట్ ఈసారి వర్కౌట్ అవుతుందా? ఇన్ కేస్ బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చ రావడానికి కారణం ఏంటి అని అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంటే ఒక వ్యాఖ్య చేశారు. ఏం చేశారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ పోలింగ్ కూడా అయిపోయింది, థర్డ్ ఫేజ్ కూడా వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఉత్తర భారతదేశంలో అనుకున్నంత మెజార్టీ ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక న్యూస్ వస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? భవిష్యత్తులో అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎన్డీఏకి మద్దతు పలుకుతాయి, ఎన్డీఏకి మద్దతు పలికి భాగస్వామ్యం అయ్యి అక్కడ ఢిల్లీపేటంలో మనం నిలపచ్చు, ఢిల్లీపేటలో మనం కూడా భాగస్వామ్యం అవుతాము అని చెప్పి ఆయన కొన్ని సంకేతాలు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ అదే జరిగితే కనుక 2019 నుంచి ఇప్పటి వరకు బెయిల్ మీద ఉండి వ్యక్తిగతంగా కోర్టుకు కూడా హాజరు కాకుండా ఉపశమనం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డికి అది జరిగితే మాత్రమే అవకాశం ఉంటుంది. ఏది జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే 4-5 ఎంపీలతోటి ఢిల్లీలో పీఠం ఎక్కాలంటే నరేంద్ర మోడీకి అవసరం అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎలా? ఒకవేళ బీజేపీ రాలేదు లేదా ఎన్డీఏ రాలేదు అనుకుందాం. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పేటువంటి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ పని అయిపోయింది, ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఢిల్లీలో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఆయన ప్రధానమంత్రి హోదా అంటే ఇట్స్ హైయెస్ట్ పదవి, హైయెస్ట్ హోదా భారతదేశంలో, అంతకన్నా పెద్ద హోదా లేదు కదా. అలాంటి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఒకవేళ ఎన్డీఏ కనుక అధికారంలోకి రాకపోతే, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే హిందువుల సంపదనంతా కూడా ముస్లింలకు పంచుతారు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు ఆయన. అది భారతదేశంలో సాధ్యమే కాదు, కానీ అలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి హోదాలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారని అంటే ఓటమి భయం పట్టుకుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇక దాని కంటిన్యూషన్ ఏమన్నాడు మోడీ? అసలు మీ పుస్తెలు కూడా తీసుకెళ్ళిపోతారు, హిందూ మహిళల పుస్తెలు కూడా తీసుకెళ్ళిపోయి వాటిని కూడా అమ్మేస్తారు అనేటువంటి మరొక వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. 2వ విడత పోలింగ్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? ఉత్తర భారతదేశంలో అయిపోయింది, ఉత్తర భారతదేశంలో సగం, దక్షిణ భారతదేశంలో శూన్యం అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి దక్షిణ భారతదేశంలో శూన్యం, ఉత్తర భారతదేశంలో సగం వస్తాయి, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మధ్యలో దూరి నాకు వచ్చేటువంటి ఎంపీలని నేను ఎన్డీఏకి రెడీగా ఉన్నాను అనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. అవి ఈ ఎన్నికల కోసం ఇచ్చినటువంటి సంకేతాలా లేదంటే భవిష్యత్తులో తప్పించుకోవడానికి ఇచ్చినటువంటి సంకేతాలా అనే ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం అనేది ఖాయం, అతను చేసినటువంటి అవినీతి హద్దులు లేకుండా పోయింది అని రాజ్నాథ్ సింగ్తో పాటు ఇటీవల వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కూడా అదే కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈవెన్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. సో కాబట్టి బీజేపీ ఢిల్లీ నేతలందరూ చెప్తున్న దాని ప్రకారం జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పి
అనిపిస్తుంది. సరే వీళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడుతున్నారు, అది సాధ్యమేనా, జనరల్గా ఎలక్షన్ అప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అసలు అది సాధ్యమయ్యే పనేనా అని చెప్పి మనం అనుకుని విశ్లేషణ చేసుకుంటే, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో వచ్చింది అనుకుందాం కొంచెం. వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ జైలుకి పంపించకపోతే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడేటువంటిది, కేంద్రంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రెండు బదనం అయ్యేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కవితను అరెస్ట్ చేయకముందు బీజేపీ బదనం అయింది కదా, ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. కల్లగొండ ఫ్యామిలీని అన్నింటినీ అరెస్ట్ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్పారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కనుక అరెస్ట్ కాకపోతే బదనం అయ్యేటువంటి అవకాశం ఉంది, రాజకీయంగా కూడా నష్టపోతుంది. సో కాబట్టి ఏపీలో కూడా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ కాకపోతే అటు రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్డీఏ, ఇటు కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ రెండు బదనం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అరెస్ట్ అనేది అనివార్యం. రెండు, ఒకవేళ రాష్ట్రంలో ఎన్డీఏ ఏర్పడి ఢిల్లీలో ఎన్డీఏ రాలేదు అనుకుందాం, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సేఫ్గా బయటపడే అవకాశం ఉందా అని ఆలోచిస్తే కనుక అప్పుడు కూడా సేఫ్గా బయటపడే అవకాశం లేదు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ వేసిందే ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ, అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఏ. కాబట్టి వాళ్ళు ఆ కేసుని ఒక దరికైతే చేర్చాలి కదా. ప్లస్ సోనియా గాంధీ అన్యాయం చేసిందని చెప్పి ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ కారణంగానే నేను సిబిఐ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరు పెట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. దాని మీద తాజాగా షర్మిల కూడా ఒక కామెంట్ చేసింది. ఏం చేశారు, మీరు ఇప్పుడు ఏఐజీగా పెట్టుకున్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేయటం కారణంగానే రాజశేఖర రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఛార్జ్ షీట్ లో పెట్టారు. రాజశేఖర రెడ్డిని ఛార్జ్ షీట్ లో పెట్టడానికి కారణం కూడా మీ అడ్వకేట్ అప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే ఏఐజీగా పదవి ఇచ్చారో ఆ అడ్వకేట్ చేసిన పనేనని చెప్పి ఆవిడ ఒక బాంబు పేల్చారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డే కుట్రబడిని రాజశేఖర రెడ్డి మీద ఈ విధమైనటువంటి ప్రయోగం చేశారా అనేది, దానికి బలం చేకూరేలా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తారా, రాజశేఖర రెడ్డి ఇమేజ్ని దెబ్బతీసేలా చేస్తారని అని అంటే, ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కానీ కనుక మనం ఈ మధ్యకాలంలో చేసినటువంటి వాటిని కనుక మనం గుర్తు చేసుకుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మధ్యకాలంలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గ్రాఫ్ను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలాంటి మేనిఫెస్టోని ప్రజలకు అందించలేదు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మేనిఫెస్టోని అందించాడని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోని ప్రశంసించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డిని పరోక్షంగా కించపరిచేటువంటి పరిస్థితి లేదా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. సో ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళ మెంటాలిటీ మరి షర్మిల చెప్పినట్టు ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి పేరుండేలాగా జగన్మోహన్ రెడ్డి చేశారు అనే దానికి మరి నమ్మాలా వద్దా అనేటువంటి సందిగ్ధం వస్తుంది కదా. సో కాబట్టి ఇదంతా జరిగినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద అపవాదం మోపుతున్నారు వీళ్ళు. కాబట్టి దేశంలో అంటే ఢిల్లీపేటలో కాంగ్రెస్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. బీజేపీ అంటే ఎన్డీఏ రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినా జైలుకి వెళ్ళటం అనివార్యం. లేదు రాష్ట్రంలో ఎన్డీఏ వచ్చి ఢిల్లీలో కనుక కాంగ్రెస్ వచ్చినా అంటే ఇండి కూటమి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. సో ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల నుంచి తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.